హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గీత. నా విలన్ బాస్ పార్ట్ 8. ఏంట్రా రాజకుమారా, ఏం చేస్తున్నావు ఇంట్లో? ఇంకా మన స్పాట్కి రాకుండా అని అడిగాడు శ్రీకాంత్ అద్వైత్కి ఫోన్ చేసి. "ఉమ్, ఏమోరా, ఇవాళ చాలా బద్ధకంగా అనిపించింది. అలాగే పడుకున్నాను. హాయిగా నిద్ర పట్టేసింది. అందుకే ఇవాళ బయటికి రాలేదు" అన్నాడు అద్వైత్. సర్లే, ఇవాళ రాజేష్ గారి పుట్టినరోజు. వాడు పార్టీకి రమ్మని మనల్ని ఇన్వైట్ చేశాడు కదా, మర్చిపోయావా? తప్పకుండా రమ్మని మరీ మరీ చెప్పాడు కదా. రెడీ అయి రారా, వెళ్దాం అని అంటాడు శ్రీకాంత్. హే పోరా మామ, నేను రావట్లేదు. కావాలంటే మీరే వెళ్ళొచ్చేయండి. నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు అన్నాడు అద్వైత్. ఏమైందిరా, ఎందుకు రానంటున్నావు? వెళ్ళకపోతే వాడు ఫీల్ అవుతాడేమోరా అని అన్న శ్రీ మాటకి, వాడు తుపాస్ పార్టీ ఎవడు వెళ్తాడు బే? వాడు పార్టీ అంటే ఎలా ఉంటుందో తెలిసిందే కదా. ముందు విందు పొందు అన్నట్టుంటుంది. అలాంటిది మనకేమీ సెట్ అవ్వవులే. ఒకవేళ వచ్చినా ఆ కృత్రిమ వాతావరణం నేను ఎంజాయ్ చేయలేను. మాట వస్తే మీద మీద పడేవాడి లేడీ గ్యాంగ్. అబ్బబ్బా, కంపరంగా ఉంటుంది బాబాచ్చి తలుచుకుంటేనే. లాస్ట్ టైం వెళ్ళి కొట్టించుకుంది చాలులే గాని మళ్ళీ ఎందుకు నాకు బంపర్ ఆఫర్ అని అంటాడు అద్వైత్. రే, మనం ఏమైనా వాడిచ్చిన ఆఫర్స్ అన్ని యూజ్ చేసుకోవాలా ఏంటి? హ్యాపీగా వెళ్ళి ఫుడ్ తినేసి కాసేపు ఉండేసి వచ్చేద్దాం అంటాడు శ్రీకాంత్. నేను రాలేనురా స్వామి, కావాలంటే మీరెళ్ళి అవన్నీ తినేసి అందరినీ చూసి తరించండి అని అంటాడు అద్వైత్. నీ ఎకసెకల ఆపిక, నువ్వు లేకుండా మేము ఎప్పుడైనా సపరేట్ గా వెళ్ళామా? జరిగేది మాట్లాడు. సర్లే గాని ఆ విషయం వదిలేసి, నాకిప్పుడు కుదరదురా. నేనింకా పడక కూడా దిగలేదు. ఓ పని చెయ్యండి, మీరిద్దరూ వచ్చేయండి ఇక్కడికి అంటాడు అద్వైత్. అది విని శ్రీకాంత్, ఏంట్రా బాబు, ఈ రోజు మా ఇద్దరిని మీ నాని చేతిలో చంపించేసి మా ఫోటోకి దండేసి అందరికీ బంధు భోజనాలు పెట్టిస్తానని మొక్కుకున్నావా ఏంటి అని అడుగుతాడు శ్రీకాంత్. నోరు మీరా, మా నాని ఏమి మీరు అనుకున్నట్టు టీవీ సీరియల్లో ఆడవిలన్ ఏమీ కాదులే. అయినా మీరేమీ ఫికర్ చేయకుండా రావచ్చు. ఎందుకంటే నాని ఇంట్లో లేదు, ఏదో ఫంక్షన్ కి వెళ్ళింది. రావటానికి దాదాపు మిడ్ నైట్ అవ్వచ్చు అని చెప్పింది. కాబట్టి మీరు భయపడకుండా వచ్చేయండి. నాని వచ్చేలోపు వెళ్ళిపోవచ్చు అంటాడు అద్వైత్. నీకేంట్రా బాబు, నువ్వు అలాగే అంటావు. నాకు మాత్రం ఇప్పుడిప్పుడే వికలాంగుల కోటలోకి టెలిఫోన్ బూత్ పెట్టుకోవాలని ఇంకా ఆశ ఏమీ లేదురా. అక్కడికి వెళ్ళి మా అయ్య ఏదో కొంచెం సంపాదించి పెట్టాడు నా కోసం, అదే చాలు నాకు. నేనైనా ఏదో ధైర్యం చేసి రావచ్చు గాని ఈ సెల్వాగాడు మీ నానిని చూశాడంటే వెంటనే ప్యాంటు తడిపేసుకుంటాడు. మళ్ళీ అదొక దరిద్రం. ఇప్పుడు ఇదంతా అవసరమారా అంటాడు శ్రీకాంత్ భయంగా. నీ చెవులు ఏమైనా ఇంట్లో మర్చిపోయి వచ్చావేంట్రా? నాని లేదని చెప్తున్నాగా. సర్లే అయితే మీ ఇష్టం. టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ తింటారులే పాపం. నువ్వు ఎప్పుడు ఆ హోటల్ తిండి, సెల్వాగాడేమో ఇడ్లీ సాంబార్ తిని తిని నాలుక చచ్చిపడిపోయి ఉంటుంది అనుకుని పిలిచా. ఓకేలే, ఏం చేస్తాం మరి, మీకంత అదృష్టం లేదు కదా. సరేలే, ఇక ఫోన్ పెట్టేసేయండి, నాకు ఆకలి దంచేస్తుంది. నేను వెళ్ళి ఒక పట్టు పట్టాలి అంటాడు అద్వైత్ వాళ్ళతో. ఒరే, నీకు ఇదేమైనా న్యాయంగా ఉందరా? మాకు మాత్రం పార్టీలో ఫుడ్ కి పెద్ద పెట్టావు, నువ్వు మాత్రం హ్యాపీగా బిర్యానీ తిని పడుకుంటావా? వీల్లేదు, వస్తున్నాం మేము కూడా. వేదవ ప్రాణం పోతే పోని, బిర్యానీ కోసం ఆ మాత్రం త్యాగం చేయలేమా ఏంటి అని అంటాడు శ్రీకాంత్. హాహా, నాకు తెలుసులేరా మీ వీక్నెస్. తొందరగా వచ్చేసి తిని చచ్చిపోండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు అద్వైత్. ఎటువంటి ఆటంకాలు పొరపాట్లు జరగకుండా విజయవంతంగా ముగించింది శిశిర ఆ కార్యక్రమం. అది జరిగేంతసేపు శిశిర సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేసే తీరు, అనవసరమైన ఆడంబరాలు చూపించకుండా సింపుల్ గా హుందాగా ఉన్న తన ప్రవర్తన ఆర్కే గారిని బాగా ఆకట్టుకుంది. ఈ అమ్మాయి వజ్రం లాంటిదని, కొద్దిగా సాన పెడితే చాలు ఆ మెరుపు చాలా దూరం ప్రకాశించగలదని గుర్తించడానికి ఆయనకు అట్టే సమయం పట్టలేదు. ప్రోగ్రాం అంతా ముగిసి క్లయింట్స్ అందరూ వెళ్ళిపోయాక
ఆర్కే గారు అందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ, మీ అందరి సమిష్టి కృషితో ఈ ప్రాజెక్ట్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ ప్రెస్టీజియస్ డీల్ మనకు వచ్చిన సందర్భంగా త్వరలోనే కంపెనీ తరపున ఒక మంచి పార్టీ అరేంజ్ చేసి మీకు శాలరీ కూడా హైక్స్ ఇస్తాను. అదే రోజు అనౌన్స్ చేస్తాను అని ప్రకటించారు. అది విన్న అందరి ఎంప్లాయీస్ హర్షాతిగా రేఖల మధ్య కాన్ఫిడెన్స్ హాల్ నుండి బయటకు తేలుతూ శిశిరాని చూసి కమ్ హియర్ అన్నారు. ఆయన పిలుపు విని దగ్గరకు వచ్చిన శిశిరాతో, ఈ రోజు నుంచి నువ్వు నా క్యాబిన్ లోకి రావాలంటే ఎలాంటి పర్మిషన్ అక్కర్లేదు. నా పిఏ తర్వాత నువ్వు కూడా ఎలాంటి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఎప్పుడు మాట్లాడాలి అనుకుంటే అప్పుడు నిరభ్యంతరంగా నన్ను కలిసి మాట్లాడొచ్చు. కంపెనీకి సంబంధించిన ఎటువంటి విషయంలోనైనా సరే నువ్వు అబ్జర్వ్ చేసిన ముఖ్యమైన విషయాలు ఏమైనా ఉంటే నా వరకు తీసుకురావాల్సిన అవసరం ఉన్న వాటిని ఎలాంటి సంకోచం లేకుండా నాతో చర్చించొచ్చు. కీప్ గోయింగ్ అని చెప్పి వెళ్ళిపోతారు ఆర్కే గారు. అదంతా కొంచెం దూరం నుంచి చూస్తున్న వివేక్ కి అసలే మండిపోతుంది. కంట్లో కారం కొట్టినట్టు ఉంటుంది. ఉంటారుగా ఇలాంటి వాళ్ళు. కోపం పట్టలేక ఒడివడిగా శిశిర దగ్గరకు వచ్చి, నువ్వు చేసిందేమీ బాగోలేదు అన్నాడు వివేక్. మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు అని అడిగింది శిశిర. నువ్వు క్లయింట్స్ కి చూపించిన ఫైల్స్ గురించి. నాతో మాట మాత్రం కూడా చెప్పకుండా అలా డైరెక్ట్ గా అందరి ముందు మీటింగ్ లో చెప్పడం కరెక్ట్ కాదు. యుఎస్ఏ టీమ్ లీడర్, నువ్వు నాతో ముందుగా దాని గురించి చర్చించి ఆ తర్వాతే అందరికీ చెప్పాలి. నువ్వు నాతో ముందు చెప్పినట్టయితే దానిలో ఇంకా బెటర్మెంట్ కోసం ప్రయత్నించేవాడిని. ఇవాళ అది ఓకే అయింది కాబట్టి సరిపోయింది. నువ్వేమో ఫైల్ డైరెక్ట్ గా క్లయింట్ చేతికి ఇచ్చేసావు అంటాడు సీరియస్ గా వివేక్. వివేక్ అసూయ శిశిరకు సులభంగానే గ్రహించింది. తన దగ్గర ఫైల్ ఇచ్చినట్లయితే ఈ క్రెడిట్ తనకు వచ్చుంటుంది. ఇప్పుడు ఆర్కే గారు తనను మెచ్చుకోవటం వివేక్ కి నచ్చలేదని అర్థమైపోయింది తనకి. కానీ టీం లీడర్ పొజిషన్ లో ఉన్న తనకి నాలాంటి కొత్త వాళ్ళని, అది చైర్మన్ అంతటి వారు మెచ్చుకుంటే అతను ఇలా ఫీల్ అవటం సహజమే అని భావించింది శిశిర. తను సౌమ్యంగా, మీరు అపార్థం చేసుకున్నారు సార్ అని అంది శిశిర. నేను మీతో ఒక విషయం గురించి చెప్పడానికనే 2-3 సార్లు ప్రయత్నించాను. మీరు బిజీగా ఉన్నారని, ఊరికే డిస్టర్బ్ చేయొద్దని చెప్పిన తర్వాత సైలెంట్ అయ్యాను. కానీ ఎందుకైనా అవసరం పడొచ్చని నేను రెడీ చేసిన ఫైల్ ని మీటింగ్ కి తీసుకొచ్చాను. అక్కడ తప్పక దాని గురించి చెప్పాల్సిన సందర్భం రావటంతో అప్పటికప్పుడు మీతో దాని గురించి డిస్కస్ చేసే టైం లేక నేనే చెప్పాల్సి వచ్చింది అని అంది శిశిర. శిశిర ఇది వరకు 2-3 సార్లు తనతో ఏదో చెప్పాలని ట్రై చేయడం గుర్తొచ్చి, విషయం తెలియకుండా లైట్ తీసుకున్నాను. తెలుసుంటే ఈ రోజు ఆర్కే గారి దృష్టిలో నేను కూడా పడి ఉండేవాడిని అనుకుని పైకి మాత్రం అదంత ఇంపార్టెంట్ విషయం అని నాకు అప్పుడే చెప్పుండాల్సింది. ఓకేలే, మళ్ళీ ఏదైనా ఆర్కే గారికి చెప్పే ముందు నాకు చెప్పడం మర్చిపోవద్దు అని చెప్పి కోపంగా వెళ్ళిపోతాడు అక్కడి నుండి. తను వెళ్ళిన వైపే చూసి ఒక చిన్న నవ్వుతో కూడిన నిట్టూర్పు విడిచి పీజీకి బయలుదేరింది శిశిర. శిశిరని పికప్ చేసుకోవడానికి వచ్చిన శారదితో, ఏంటి బావా, నా కోసం నువ్వు ఇంతసేపు ఇలా వెయిట్ చేయటం నాకేమీ నచ్చలేదు. నేను వెళ్ళిపోతాను అంటే వినకుండా ఇంతసేపు ఉన్నావు అంటుంది శిశిర కోపంగా. అది వదిలే కానీ ఏంటి ఇవాళ ఇంత లేట్ అయింది? అంతేకాక మేడం గారి మొహం సంతోషంతో వెలిగిపోతుంది అని అడుగుతాడు శారది. అంతా చెప్తానులే కానీ మొదట బైక్ స్టార్ట్ చేయి, ఆకలి తంచేస్తుంది. ఎక్కడైనా హోటల్లో ఆపు, తింటూ తిరిగ్గా మాట్లాడుకుందామని చెప్పి బైక్ ఎక్కి కూర్చుంది శిశిర. అలాగే అని చెప్పి కాసేపట్లో ఒక మంచి హోటల్ ముందే బండాపాడు శారది. అక్కడ ఫుడ్ తింటూ విషయాలన్నీ సారథికి వివరించింది శిశిర. అదంతా విన్న సారథి, వావ్, చాలా గుడ్ న్యూస్ చెప్పావు శిశిర. మీ చైర్మన్ గారు కూడా నీ వర్క్ కి ఫిదా అయిపోయారన్నమాట అంటాడు శారథి నవ్వుతూ. అలా ఇక కాసేపు మాట్లాడుకుని శిశిరాని పీజీలో దించి తన రూమ్ కి వెళ్ళిపోతాడు శారథి. ఇంకా ఫోన్ పెట్టిన గంటకల్లా వచ్చేసిన వాళ్ళిద్దరిని చూసి, ఇంటికి రండ్రా బాబు అంటే అంత పొడవు భారీ డైలాగ్ చెప్పి బిర్యానీ అనగానే ఎగేసుకుని వచ్చేసారా, సిగ్గులేని ఎదవల్లారా అంటాడు అద్వైత్ నవ్వుతూ. దుర్మార్గుడా, మా పాటికి మేము ఇంట్లో ముసుగేసుకుని మూలను కూర్చుండే వాళ్ళం. బిర్యానీ పేరు చెప్పి నోరూరించి ఇప్పుడు ఇంత మాట అంటావారా? అయితే మేం పోతాం అంటాడు శ్రీకాంత్ అక్కడే ఉన్న సోఫాలో సెటిల్ అవుతూ. నీ పోడా
నేను మాత్రం బిర్యానీ తినకుండా వచ్చేది లేదు అంటాడు సెల్వ. అలా ముగ్గురు పిచ్చిపాటిగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉండగా శ్రీకాంత్, ఒరే నాకు ఒక డౌట్ రా అంటాడు తనని చూసి. ఏంటన్నట్టు చూస్తున్న అద్వైత్ని చూస్తూ, పార్టీలో అమ్మాయిలంటే అంత చిరాకు పడేవాడివి, ట్రైన్లో అమ్మాయితో మాత్రం అలా ఎలా బిహేవ్ చేశావురా అని అడుగుతాడు. ఇక మొహం కన్ఫ్యూజన్ గా పెట్టుకుని, రేయ్ వీళ్ళని ఆ అమ్మాయితో కంపేర్ చేయకురా, వీళ్ళని చూస్తే కంపరం పుడుతుంది, ఆ అమ్మాయిని చూస్తే మనసు కంట్రోల్ తప్పుతుంది, అది అమ్మాయి కాదురా మామ, అజంతా శిల్పం అంటాడు పరవశంగా ఎటో చూస్తూ. కాసేపటికి మొహాలు అవతార్ సినిమాలోలాగా పెట్టుకుని ఆశ్చర్యంగా తన వైపే తదేకంగా చూస్తున్న వాళ్ళిద్దరినీ చూసి ఈ లోకంలోకి వచ్చి, చీ ఎదవల్లారా, నన్నే పాడు చేస్తారా మీరు మీ ఎదవ ప్రశ్నలతో అని విసుక్కుని అక్కడి నుండి లేచి వెళ్ళిపోతాడు. రే మచా, ఇప్పుడు మనమేం అన్నాం రా, వాడే కదా ఆ పొన్నుని తలుచుకుని వాడే 30 వంకలు తిరిగి లాస్ట్ లో మనల్ని తిట్టి వెళ్ళిపోయాడు అన్నాడు సెల్వ యోమయంగా. వాడంతేలే వదిలేరా అని అంటూ ఉండగానే రామ్ బ్యాగ్ తెచ్చి నా గదిలో పెట్టేసే అని గట్టిగా అంటూ లోపలికి వచ్చారు రాజేశ్వరి గారు. అమ్మో వచ్చేసారు వాళ్ళ మామగారు, వీళ్ళ పరిస్థితి ఏంటో. మరి మన అద్వైత్ మన శిశిర ఎప్పుడు కలుస్తారో ఏంటో మరి.